దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము దేవుని మహిమగల పరలోకము. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 10వ వచనము. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 14, 15 వచనములలో నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. శాశ్వతముగా సార్వత్రిక సంఘమునకు దేవుడు నూతన ఆకాశము నూతన భూమిని గూర్చి యోహానుకు చూపిస్తున్న దృశ్యము. భూలోకములో ఉన్న యెరూషలేము పరలోకములో ఉన్న యెరూషలేమునకు ఛాయ అని యూదుల నమ్మకం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ప్రకారము దేవుడు తన నివాసమును మనుషుల మధ్య వేసుకున్నాడు. దేవుడు తన నివాసము విశ్వాసులతో కూడా ఉన్నాడు కదా. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 9, 19 వచనములలో పరలోక దర్శనములను చూపిన దూత రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తానని ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక పట్టణము చూపించాడు. యోహానుకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని పట్టణం చూపిస్తావేంటి అని అడిగి ఆశ్చర్యపోయే లోపే ఎలా చూపించాడంటే పట్టణాన్ని బ్రహ్మాండమైన పునాదుల గల ప్రాకారం కలిగి దగదగా మెరిసిపోతూ అలంకరించబడి దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూపించాడు. ఆ పట్టణ వెలుగు అమూల్య రత్నమును పోలి వెలుగుతో నిండి ఉన్నది. దేవుని వెలుగే అక్కడ దగదగా ప్రకాశించుచున్నది. తేరి చూడగా ఆ పట్టణంకున్న గోడలు, పునాదులు, గుమ్మములు, ఎత్తైన ప్రాకారముల గురించి ప్రస్తావించబడినది. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల పైన వ్రాయబడి ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అనగా 12 మంది అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. గుమ్మములు, గోడలు, పునాదులు కలిస్తేనే కదండి పట్టణము. కనుక గొర్రెపిల్ల భార్య పరలోకం అనగా నూతన యెరూషలేము అనగా 12 అపోస్తులు నూతన సంఘమునకును 12 ఇశ్రాయేలు పాత నిబంధన సంఘమునకును గుర్తుగా ఉన్నారు. దేవుడే అందరినీ కలుపుచున్నాడు. ఆ గోడ విశ్వాసుల స్థిర నివాసమునకు సూచన. గోడ లోపల విశ్వాసులు దేవుని యందు భద్రంగా జీవించగలరు. దేవుడే అందరినీ కలుపుచున్నాడు. అసలు సంఘం అంటే యూదులు, అన్యులు ఏకమైపోవడమే అనే మర్మము బయలుపరచబడింది కదా. పౌలు బోధించారు. దీని పునాది రూతు గ్రంథంలో మనకి కనిపిస్తుంది. బోయాజు పొలంలో మోయాబీరాయులైన రూతును తీసుకుని వచ్చి పెట్టాడు. యూదులు అన్యులు అక్కడ నుండే కలిసి జీవించడం ప్రారంభమైనది. బోయాజు రూతమ్మ ఇద్దరి వలన యేసుక్రీస్తు జన్మమునకు కారకులైరి. అది ముగిసిన గ్రంథం కాదు. అక్కడ నుండి క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘముగా యేసుక్రీస్తు స్థిరపరచబడ్డాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు గుమ్మములు, మార్గములు, పునాదులు కలవు. వీటి ద్వారానే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలము. ఒకే మార్గము, అది ఇరుకు మార్గము. ఇశ్రాయేలు అనే పితరుల పేర్లు గుమ్మములుగా, గొర్రెపిల్ల 12 మంది అపోస్తులనే పునాదులు గల విశ్వాసులనే గోడలు గల ప్రాకారములుగా ఆ పట్టణంలో ఉండడము సంఘం కొనసాగింపుగా సూచిస్తుంది. సంఘము కొనసాగింపును సూచిస్తుంది. 12 గుమ్మములు అనే ఇశ్రాయేలీలు తూర్పున 3 గోత్రములుగాను, పడమరన 3 గోత్రములుగాను, ఉత్తరమున 3 గోత్రములుగాను, దక్షిణమునకు 3 గోత్రములుగాను విభజించి వ్యాప్తి చెందించుట సంఘం యొక్క కొనసాగింపునకు సూచన. యెహెజ్కేలు గ్రంథములో మనకి కనిపిస్తుందండి. విశ్వాసుల సమృద్ధి సువిశాల స్థలము, నవరత్నములతో అలంకరింపబడిన పరిశుద్ధ పవిత్ర ప్రశస్త యెరూషలేము పూర్వ వైభవమును మించిన వైభవమును నూతన యెరూషలేము పట్టణంలో యోహాను చూచాడు. గొర్రెపిల్ల ప్రసన్నత అక్కడ దీపం వలె ప్రకాశిస్తుంది. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు. దేవుని మహిమయే గొప్ప వెలుగుగా పట్టణమంతా ప్రకాశించుచున్నది. సకల ప్రజలు దేవుని యొద్దకు చేరుట సార్వత్రిక రక్షణ తెలుపుచున్నది. సకల ప్రజలను రక్షించి తన పట్టణంలో చేర్చుకుని రక్షణ ప్రసాదించుట ఆయన సంకల్పం. ఈ రక్షణ ప్రజలందరికీ విస్తరింపబడుతుంది. స్థిరమైన పునాది మీద వేసిన ఆ పట్టణమునకు ప్రవేశించుటకు విశ్వాసులందరికీ ఎల్లప్పుడూ ద్వారములు తెరిచి ఉంటాయి. 4 దిక్కుల నుండి చేరి దేవునిని ఆరాధించవచ్చు. జనులు తమ మహిమను, ఘనతను అందులోనికి తెచ్చి దేవునిని ఆరాధించగలరు. కానీ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే యెరూషలేము అను పట్టణంలోనికి ప్రవేశించెదరు. యేసుక్రీస్తు సకల ప్రజలకు సార్వత్రిక ఆహ్వానం ఇది. పెండ్లి కుమారుడు క్రీస్తు ఆత్మ, పెండ్లి కుమార్తె క్రీస్తు సంఘము. ఈ ఆహ్వానము
సర్వసంపూర్ణమైనది. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇతరులను దేవుని పట్టణంలోనికి, క్రీస్తు సహవాసంలోనికి ఆహ్వానించుట మన కర్తవ్యం. క్రీస్తునొద్దకు నడిపించుట మన బాధ్యత. ఇచ్చయించు వాని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని దప్పికొనిన వారికి జీవజలము ఇవ్వబడునని ఆహ్వానించుచున్నాడు. సార్వత్రిక సంఘమునకు యేసుక్రీస్తు త్వరగా రావాలని ఆశించుట సహజమే కదా. సార్వత్రిక సంఘమునకు దానికోసమో మనం ఎదురు చూస్తున్నాం కదండి. క్రీస్తు అంతము వరకు తన సేవకులను సేవకురాండ్రకు తోడుగా ఉండునుగా. సర్వావస్థలలో సకల విధములైన సమస్యలలో ఆనంద సంతోషములతో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అందుకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుముగాక. ఆమేన్.